కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో ఆదివారం సాయంత్రం కార్తికేయ సేవా సంఘం తాపీ మేస్త్రి అయినటువంటి రాయుడు సూరిబాబు రాయుడు పనీంద్ర గత 10 సంవత్సరాల నుండి సుమారు 100 మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను అభినందిస్తూ వారికి కావాల్సిన బుక్స్ సొంత ఖర్చులతో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా రాయుడు సూరిబాబు విద్యార్థులలో ఏ లోటుపాట్లలో తక్కువ రాకుండా విద్యార్థులందరూ చదువులో రాణించాలని రాయుడు సూరిబాబు అన్నారు. రాయుడు సూరిబాబు చేస్తున్నటువంటి ఇలాంటి మంచి పనులకు మాధవపట్నం విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు సూరిబాబు కుటుంబ సభ్యులు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు కనిపిస్తలేదండి చెప్తాము. పెట్ట స్వామి స్వామి ఈ స్వామి పెట్ట స్వామి ఉండాలి. ఇది వెలుగులో రాయి పేరు అది ఏ నాగార్జున కూర్చోాలా దూట్లో వెళ్ళిపోకండి. ఇంకా ఎవరు ఇంటికి వెళ్ళకండి. నా పేరు ఏంటారు? సెల్ నంబర్ చెప్పు. సెల్ నంబర్ చెప్పు. బాబు నా దగ్గర పని ఇచ్చే మీ నాన్న పేరు చెప్పు. సెల్ నంబర్ చెప్పు. చెప్పమ్మా. అయితే రెండోది ఫస్ట్ నేను మాదాపట్నం కాపురస్తుల్ని. గత 10 ఏళ్ల నుంచి ఇలా పిల్లలకి లేని వాళ్ళ పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక అబ్బాయినైతే MBA చదివించాను, ఒక అమ్మాయిని బీటెక్ చదివించాను. తర్వాత నా దగ్గర పనిచేసే వర్కర్స్ పిల్లలందరికీ బుక్స్ అలా ఇస్తూనే వచ్చాను. ఒక 4 ఏళ్ల క్రితం నుంచి కార్తికేయ సేవా సంఘం అని పెట్టి అక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఒక 100 మంది పిల్లలకి జడ్పీఐ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఒక 100 మంది 120 మంది పిల్లల వరకు వాళ్ళందరికీ ఎంత బుక్స్ కావాలో అంత ఫ్రీగా నేను ఇవ్వబడుతుంది. ఈ సేవా సంఘం నుంచి రాయుడు సూరిబాబు అనే నేను, రాయుడు పనీంద్ర అనే మా అబ్బాయి కలిపి ఈ సేవా సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాం.
మీరు పెట్టిన సేవా సంఘానికి ప్రభుత్వం ద్వారా కానీ లేదంటే బయట సంబంధించిన వారి ద్వారా కానీ ఏమన్నా సహాయం ఉంటుందా? లేదంటే నా సొంత ఖర్చుతో నా కష్టార్థం నుంచి నేను కష్టపడే కష్టార్థం నుంచి 5% డబ్బు పక్కకు పెట్టి ఈ పిల్లలకి గుళ్ళకి లేని వాళ్ళు ఆడపిల్లల పెళ్లిళ్ళకి కొద్దో గొప్ప ఇవ్వడం జరుగుతుంది. నా పుట్టినూరులో నా తల్లిగారు పోయినప్పుడు నా తల్లిగారు లేని బాధ గురించి ఒక 20 మందికి వృద్ధులకి ప్రతి నెల 200 రూపాయల చొప్పున పెన్షన్ కింద ఇచ్చేవాడిని. మొన్న కరోనా వచ్చినప్పుడు నాకు ఇబ్బంది కలిగింది, అప్పుడు కొంత ఆఫ్ చేసేసాను నేను అది.